వేసవి దాహార్తి తీర్చేందుకు బాటసారులకు నంద్యాల పట్టణం మూలమఠంలో వెలిసిన శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థాన అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ పురందర్ కుమార్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భీమేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ చలివేంద్రము గత 3 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేయడమైనది. ప్రతిరోజు చల్లటి నీళ్లు 10:30 తర్వాత మజ్జిగ, 10:30 నుంచి 3 గంటల వరకు మజ్జిగ, చలివేంద్రంలో మజ్జిగ పోయడం ఏర్పాటు చేస్తున్నాము. ఇదంతా మా భీమేశ్వర స్వామి అన్నదాన కమిటీ తరపున, ఈ అన్నదాన కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ చలివేంద్ర కార్యక్రమం, శివరాత్రి 20 రోజుల శివస్వాముల అన్నదాన కార్యక్రమం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి కమిటీ మెంబర్లు అందరూ బాగా వాళ్ళ కృషి వల్లనే నేను ఈ సేవా కార్యక్రమాన్ని నడపగలుగుతున్నాము. ఈరోజు మూలమఠం భీమలింగేశ్వర స్వామి ఆధ్వర్యాన, కమిటీ ఆధ్వర్యాన ఉచిత మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది, ఈ యొక్క అవకాశాన్ని ఈ ప్రయాణికులంతా, ఇక్కడ ప్రయాణం చేసే నంద్యాలకి వెళ్ళే వాళ్ళు, ఇట్లా కొత్తపల్లెకి వాళ్ళంతా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మేమందరం మిమ్మల్ని అంతా ప్రత్యేకంగా కోరుకుంటాం. పట్టణంలో ఉన్నటువంటి 6వ వార్డు నందు మూలమఠం దగ్గర వెలిసినటువంటి శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం నందు ఎప్పటిలాగే ప్రతి సంవత్సరము ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేస్తారు. ఈ మూలమఠం దేవాలయ అన్నదాన కమిటీ మెంబర్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేస్తూ ప్రజల దాహార్తిని తీరుస్తున్నారు. ఇక్కడ ఈరోజు మొదటి రోజు కావున వడపప్పు, పానకము మరియు మజ్జిగ ఈరోజుతో స్టార్ట్ అవుతుంది. ఇంతేకాకుండా వీళ్ళు శివరాత్రి టైంలో కూడా ఇక్కడ వెళ్ళే శివభక్తులకు అందరికీ, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళందరికీ అన్నదాన కార్యక్రమం చేస్తారు. కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ కమిటీ మెంబర్లకు అందరికీ ఆ భీమలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.